హలో ఎవ్రీవన్. అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ నుంచి క్వశ్చన్స్ అన్నీ ఎలా వస్తాయో సరదాగా నేర్చుకుందామా? రండి. కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ టాపిక్ని. అస్సలేం లేదబ్బా, దీనంత ఈజీ టాపిక్, పిచ్ టాపిక్ ఇంకొకటి లేదు. చూసేద్దాం రండి. అసలు క్వశ్చన్ ఫామ్ ఎక్కడుంది, దాన్ని ఎలా రాయాలో చూడండి. ఇంకా అంతా సులభమే. ఈ టాపిక్లో ఫస్ట్ది చూడండి. ఇక్కడ హౌ కెన్ యూ సే డెమోక్రసీ ఈజ్ ఎ బెటర్ ఫామ్. బెటర్ ఫామ్ అనేది కీవర్డ్. Because it promotes equality, enhances dignity, improves quality of decision making, provides method to resolve conflicts, allows room to correct mistakes. ఇలా ఇంకా ఏంటి, ఇట్ హోల్డ్స్ ఎలక్షన్స్, ఇట్ అలో పీపుల్ టు టేక్ పార్ట్ ఇన్ టు ద డెసిషన్ మేకింగ్. ఇలా ఒక్కటేంటి, ఏ 10-12 పాయింట్లైనా రాసుకోవచ్చు. ఓకే. When we talk to people around us, most of them support democracy against other alternatives. ఇంకా సింపుల్గా చెప్పుకుందాం. సార్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ ఇమేజ్ బేస్డ్ని. పాపం ఈ ఓల్డ్ మెన్ ఏమో డెమోక్రసీ. ఈ ఓల్డ్ మెన్ పైన అంతంత పెద్ద బౌల్డర్స్ రాళ్ళు ఇసిరేయడం ఏంటి? ఇట్ ఈజ్ ఆల్ నథింగ్ బట్ మల్టిపుల్ ప్రెషర్స్ అండ్ అకామిడేటింగ్ డైవర్స్ డివిజన్స్. సో ఈ పిక్చర్కి మీనింగ్ ఏంటంటే మోర్ ఎక్స్పెక్టేషన్స్. వీ నీడ్ టు నో డెమోక్రసీ ఈజ్ జస్ట్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇట్ కెన్ ఓన్లీ క్రియేట్ కండిషన్స్ టు అచీవింగ్ సంథింగ్. So where it is a people's government, when people are expecting something, government will come up with some procedures. They all can, something can be done within the procedures, but still people can say okay, but they can come up with more and more demands. These all are the demands of the people, more and more pressures, right? Democracy is all about, so answer is democracy is all about coping with multiple pressures and accommodating diverse demands. So generally it appears as like inefficient government. అంతే కదా. నాన్ డెమోక్రసీలో అయితే వాడు ఏం చెప్తే అదే చేస్తాం. ఫ్రీడమ్ ఉంది అన్నప్పుడు మనం ఎంత చెప్పినా ఇంకా ఇంకా కోరికలు పెరుగుతూనే ఉంటాయి, గవర్నమెంట్ని ప్రెషర్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమైద్ది, నేనేం అడిగినా చేయట్లేదు, చేసినవన్నీ మర్చిపోతాం, చేయలేదనేదే ఇంకా క్వశ్చన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది షార్ట్ ఆన్సర్ చూడండి. ఇక్కడ డెమోక్రసీ ఓన్లీ ఫర్ మోరల్ రీజన్, అదర్వైజ్ డూ వీ హ్యావ్ ఎనీ ప్రుడెన్షియల్ రీజన్స్? సో ప్రుడెన్షియల్ అంటే మీకు తెలుసు, పవర్ షేరింగ్లోనే నేర్చుకున్నాం. మోరల్ రీజన్ అంటే ఏదో కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి, ఇది డెమోక్రసీ కాబట్టి ఇలాగనే ఉంటుంది అంతే. రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం మోరల్ రీజన్. ఏమో నాకు తెలీదు, రూల్ పెట్టారు నేను ఫాలో అవుతున్నా అంటే మోరల్ రీజన్. ప్రుడెన్షియల్ రీజన్, లేదబ్బా ట్రాఫిక్ రూల్ ఫాలో అయితే నీకు ఎటువంటి యాక్సిడెంట్స్ కావు, ఇది చాలా మంచిది, నువ్వు ఇట్లాగనే ఫాలో కావాలి అని రీజన్ చెప్పగలిగితే దాన్ని ప్రుడెన్షియల్ రీజన్ అంటున్నాం. ఇక్కడ క్వశ్చన్ కూడా ఏం అడిగాడు, వై democracy can be preferred only for moral reasons, otherwise are there some prudential reasons too? We have formal constitutions. ఎలక్షన్స్ కండక్ట్ చేయడం రెగ్యులర్, అంటే ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం చిన్న విషయమా? చాలా పెద్ద టాస్క్. డెసిషన్ మేకింగ్, లెజిస్లేచర్, డిబేట్స్, ప్రొసీజర్స్ తోటి డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేయడం, ఇంకా పీపుల్ ఒపీనియన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవంతా కూడా మనకు ఎవిడెన్సెసే. ఓకే. సో ఎవిడెన్సెస్ ఇస్తే ప్రొడెన్షియల్ రీజన్స్ అనమాట. ఇక్కడ చూడండి, అడిగాడు 2 మార్క్ సింపుల్గా అడిగాడు అనుకోండి, వాట్ ఈస్ ద బేసిక్ అవుట్కమ్ ఆఫ్ డెమోక్రసీ అని. టైటిలే ఆన్సర్, అకౌంటబుల్ గవర్నమెంట్, రెస్పాన్సివ్ గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ లెజిటిమేట్ గవర్నమెంట్. ఏందో దీని సంగతి చూద్దాం. భరత్ అనే నేనులో మహేష్ బాబు ప్రామిస్ చేస్తాడు కదా, ఓత్ టేకింగ్, అదే ఇది. అకౌంటబుల్, జవాబుదారీతనం. పీపుల్ హ్యావ్ రైట్ టు చూస్ దేర్ రిప్రజెంటేటివ్స్. పీపుల్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద డెసిషన్ మేకింగ్. Therefore, the most basic outcome of democracy is accountable to the citizens and responsive to the needs
అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద సిటిజన్స్. ఓకే, అకౌంటబుల్, రెస్పాన్సివ్. పీపుల్ నీడ్స్కి రెస్పాన్స్ అవ్వడం, అకౌంటబుల్గా ఉండడం, జవాబుదారీతనం, బాధ్యతగా ఉండడం. ఈ రెండు కూడా డెమోక్రసీ యొక్క బేసిక్ అవుట్కమ్స్. ఈ పారాగ్రాఫ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, లెస్ ఎఫెక్టివ్ అన్నా, ఇంకా ఏం చెప్పచ్చు, నాన్ డెమోక్రటిక్ రూలర్స్ ఆర్ వెరీ గుడ్, దే ఆర్ వెరీ క్విక్ ఇన్ ఎఫిషియంట్ డెసిషన్ మేకింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. డెమోక్రసీ బోరింగ్ అబ్బా అన్నట్టుగా నెగటివ్ స్టేట్మెంట్ అడిగాడు అనుకోండి, మనం మాత్రం డెమోక్రసీని సపోర్ట్ చేయాలా. అమ్మ ఎప్పుడు వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేస్తుంది కదా, అలాగనే. ఆన్సర్ చూడండి, డెమోక్రసీ ఈజ్ బేస్డ్ ఆన్ ఐడియా ఆఫ్ డెలిబరేషన్ అండ్ నెగోసియేషన్. మరి డిస్కషన్స్, డిబేట్స్ పెట్టాలి అంటే టైం పట్టదా? ఖచ్చితంగా పడుతుంది. సో సమ్ డిలే ఈజ్ ఓకే, యాక్సెప్టబుల్, బౌండ్ టు టేక్ ప్లేస్. అంత మాత్రం చేత ఎలా చెప్తావు ఇట్ ఈస్ అన్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్ అని? నాన్ డెమోక్రటిక్ రూలర్స్ డు నాట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ డెలిబరేషన్ ఇన్ అసెంబ్లీస్, వరీ అబౌట్ మైనారిటీస్ అండ్ పబ్లిక్ ఒపీనియన్. కాబట్టి వాళ్ళ డెసిషన్ మేకింగ్ క్విక్. కానీ డెమోక్రసీలో అలా కాదు. సో దట్ ద కాస్ట్ ఆఫ్ టైమ్ that democracy pays is perhaps worth. It is not time waste or time lag. This is worthwhile. ఓకేనా? సో వాడు ఈ ఇమేజ్కి మీనింగ్ ఒకసారి చూడండి. గవర్నమెంట్ అంట, ఇక్కడున్న సూపర్ మ్యాన్ వచ్చి, ఇక్కడున్న సర్వేయింగ్ పర్సన్ వచ్చి గవర్నమెంట్. హీ కెన్ అండర్స్టాండ్ ఎ లాట్ అబౌట్ ద పబ్లిక్. అంతే కదా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ నెంబర్లు అన్నీ, ఓటీపీలు, ఆన్లైన్ పేమెంట్లు, కరెంటు బిల్లులు అంతా గవర్నమెంటే. గవర్నమెంట్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. బట్ వాట్ యూ పీపుల్ నో అబౌట్ ఇట్? మనకేం తెలుసు గవర్నమెంట్ గురించి అనే ఒక కాంట్రవర్షియల్ వ్యూతో ఈ ఇమేజ్ని పెట్టారు. ఈ ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ అనే క్వశ్చన్ని రేజ్ చేస్తుంది అనమాట. అసలు ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటో చూద్దాం రండి. డెమోక్రసీ ఎన్ష్యూర్స్ దట్ డెసిషన్ మేకింగ్ విల్ బి బేస్డ్ ఆన్ నార్మ్స్ అండ్ ప్రొసీజర్స్, బట్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రైట్ టు ఎగ్జామైన్ ద ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. అంటే గవర్నమెంట్, లెజిస్లేచర్, పార్లమెంటు, అసెంబ్లీ డిస్కషన్స్, డిబేట్స్ మొత్తం లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాడా లేదా? మీడియా ప్రెస్ మీట్స్ని ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ లీడర్ అడ్రస్ చేస్తున్నారా లేదా? అదే ట్రాన్స్పరెన్సీ అంటే. ఇంకా మనకు కావాలి అంటే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, సో వీ కెన్ మెజర్ డెమోక్రసీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. ఆ ఎక్స్పెక్టెడ్ అవుట్కమే అకౌంటబిలిటీ, రెస్పాన్సిబుల్ అండ్ లెజిటిమసీ. ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నా ఇంకా we people are complaining democracies. నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ అన్నప్పుడు, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న పాయింట్స్కే రెగ్యులర్గా మనం చూసేటటువంటి ఇబ్బందుల్ని రాయడమే. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈజ్ ఏ మెజరబుల్ పాజిటివ్ అవుట్కమ్. కానీ అన్ని ఏరియాస్లో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయా? రిగ్గింగ్ జరగట్లా. డెసిషన్ మేకింగ్ ఇది టూ గుడ్ అని చెప్పాం, కానీ కొన్ని సందర్భాల్లో ఈ డెమోక్రసీస్ ఆఫన్ ఫ్రస్ట్రేట్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆఫన్ ఇగ్నోరింగ్ దెమ్. See, the routine tales of the corruption are enough to convince us. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలానే వస్తాయి. ఓకే, నెక్స్ట్ లెజిటిమసీ. లెజిటిమేట్ గవర్నమెంట్ అంటే మీరు మీనింగ్ తీసుకోండి ఫస్ట్. లా ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్లో రాసుకున్న దాని ప్రకారమే రూల్ చేస్తారు అని. అవును, మరి మన ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని ఎలక్ట్ చేసుకుంటున్నాం. పార్లమెంటు లేదా అసెంబ్లీస్లో ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళు లా మేకింగ్ చేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, జ్యుడిషియరీ, కోర్ట్ సిస్టమ్స్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి, లా అండ్ ఆర్డర్, ఈక్వాలిటీ బిఫోర్ ద లా. సో ఇక్కడ ఇంత మన మోరల్ ఏంటి అంటే ఈ అకౌంటబుల్, లెజిటిమసీ, రెస్పాన్సివ్ మూడిటికి కూడా మనకు వచ్చే
పాయింట్స్ కామన్గానే ఉంటాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో చిన్న మార్పు. సో మన క్వశ్చన్ ఎలా అడిగాడు అనేది అర్థం చేసుకొని ఆన్సర్ రాయడం. ఓకే, ఈ పిక్చర్ బేస్డ్ ఇంకా ఈ డేటా రిలేటెడ్ క్వశ్చన్ అయితే మనకు చాలా మోడల్ పేపర్స్లో కూడా చూసాం. దీని అర్థం ఏం లేదు, డెమోక్రసీ ప్రిఫర్డ్ ఓవర్ డిక్టేటర్షిప్. ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఈ డేటాతో మీరు కంపేర్ చేసుకున్న అర్థమవుతుంది. సో డెమోక్రసీ ఎక్కువ ఏ కంట్రీస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నాన్ డెమోక్రసీ సపోర్ట్ ఎక్కువ ఎక్కడుంది అన్నట్టు. నెక్స్ట్ టాపిక్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో దీన్ని మనం చూస్తే మన 1950s to 2000 ఈ 50 years స్పాన్లో చూస్తే డిక్టేటర్షిప్ గవర్నమెంట్స్లో బాగా ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఉంది, డెమోక్రసీస్లో అంతగా లేదు అన్నట్టుగా చెప్తానే అయినా పర్లేదు డెమోక్రసీసే బెటర్, దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి అనే కన్క్లూషన్కి వస్తామన్నమాట. క్విక్గా రీక్యాప్ చేద్దాం రండి. సో ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్ కంట్రీస్ పాపులేషన్ సైజ్, సెకండ్ వన్ గ్లోబల్ సిచ్యుయేషన్, వరల్డ్లో మన పొజిషన్ ఏంటి, కోఆపరేషన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఫారిన్ అఫైర్స్ ఎలా ఉన్నాయి, కోఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్ ప్రయారిటీస్ అడాప్టెడ్ బై ద కంట్రీ, ఫోర్త్ వన్ అంటే గవర్నమెంట్ పాలసీస్ ఇవంతా. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఈ 4 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అయినా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, ఇట్ కెన్ బి నెగ్లిజిబుల్. గవర్నమెంట్కి డిక్టేటర్షిప్కి డెమోక్రసీస్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అంత స్ట్రాంగ్గా ఏం లేవు. ఈవెన్ డిక్టేటర్ కంట్రీస్ ఆర్ సఫరింగ్ ఎ లాట్. మన పక్కనే ఉంది కదా బంగ్లాదేశ్, శ్రీలంక, చూస్తూనే ఉన్నాం కదా. ఇట్ డజంట్ మీన్ దట్ వేర్ ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ ఇట్ ఈస్ ఎ గ్యారంటీ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ప్రతి దగ్గర పాపులేషన్ ఉన్నప్పుడు పావర్టీ ప్రాస్పెరిటీ రెండూ ఉంటాయి. సో వెన్ వీ కంపేర్, it is better to prefer democracy as it has several other positive outcomes. And ఏంటి, we have political equality and we can raise our voice against too and we can fight for our rights. ఇదంతా కూడా పాజిటివ్ ఆస్పెక్ట్ డెమోక్రసీస్లో ఉంటుంది. We are accountable, we are responsive and we have right to information. Transparency is there, we can question the government. సో డెమోక్రసీ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ద డిక్టేటర్షిప్స్. సో ఇక్కడున్న ఈ ఇమేజ్ ఎకనామిక్ డిస్పారిటీస్ని గురించి డిస్కస్ చేస్తుంది, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్. ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ సొసైటీస్ వీ కెన్ సీ ఎ ఫ్యూ రిచ్ యావరేజ్ గ్రూప్స్ అండ్ ఎ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ పూర్ అండ్ పావర్టీ. ఎకనామిక్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. సో అవుట్కమ్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్, కానీ డెమోక్రసీ అయినందువల్ల మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. డిక్టేటర్షిప్లో అయితే ఇంకా అంతే, తిరిగి అడగడానికి అవకాశం లేదు కదా. అందుకనే ఈ ఇమేజ్లో మీరు చూస్తే ఇక్కడ 2 టేబుల్స్ ఉంటాయి. టేబుల్ 1 డిక్టేటర్ రెజిమ్స్లో ఉన్న ఎకనామిక్ డిస్పారిటీస్ని గురించి చూపిస్తుంది, ఎకనామిక్ గ్రోత్ గురించి. అదే టేబుల్ 2 డెమోక్రటిక్ కంట్రీస్లో ఉన్నటువంటి ఎకనామిక్ డిస్పారిటీస్ గురించి చూపిస్తుంది. ఈ కన్క్లూజన్ మనకు క్వశ్చన్స్లో అడుగున్నారు బిట్స్లో. ఓకే, సో డేటాబేస్ తోటి అడిగే బిట్ ఇది. ఇంకా ఇక్కడ చూడండి, అట్లీస్ట్ డెమోక్రసీ అయినందువల్ల ఈ డెమోక్రటిక్ కంట్రీ గవర్నమెంట్స్ పీపుల్ యొక్క నీడ్స్, బేసిక్ నీడ్స్ అయిన హౌసింగ్, హెల్త్ కేర్, స్కూలింగ్, హంగర్ వీటన్నిటిని కేర్ తీసుకుంటుంది. క్లియర్? చూడండి, రిడక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ పావర్టీ. సో ఇక్కడ మనకుండే క్వశ్చన్ ఏంటి అంటే, డెమోక్రసీస్ లెడ్ టు జస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ ఆపర్చునిటీస్. అంతా ఫ్రీబీస్, వెల్ఫేర్ స్కీమ్స్, ఫ్రీ ఫుడ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఫ్రీబీస్ తోటి నడుస్తుంది అని క్రిటిసైజ్ చేస్తున్నాడు. దాన్ని మనం డిఫెండ్ చేయాలన్నమాట. డిఫెండ్ చేయడం కాదు, ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకోవడం. డెమోక్రసీస్ ఆర్ బేస్డ్ ఆన్ పొలిటికల్ ఈక్వాలిటీ. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఈక్వల్ వెయిట్ ఇన్ ఎలెక్టింగ్ రిప్రజెంటేటివ్స్. ఇంకా మనకు సొసైటీలో కూడా క్లియర్గా కనిపిస్తుంది, స్మాల్ నెంబర్ ఆఫ్ అల్ట్రా రిచ్ ఎంజాయ్ ఏ హైలీ డిస్ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ వెల్త్ అండ్ ఇన్కమ్స్. దోస్ హూ ఆర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద సొసైటీ హ్యావ్ వెరీ లిటిల్ టు డిపెండ్ ఆన్. అంటే ఎలాగా? సో దే ఆర్ ఫీలింగ్ డిఫికల్టీ టు మీట్ దేర్ బేసిక్ నీడ్స్ ఆఫ్ లైఫ్ సచ్ యాజ్ ఫుడ్, క్లాతింగ్, హౌస్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవంతా. సో అదే ఈ బిగ్ జైంట్ పర్సనాలిటీ. ఏంటిది? పావర్టీ. Democracies do not appear to be successful
in reducing economic inequalities. Poverty is a very big problem, but it can't be seen అన్నట్టుగా ఈ ఇమేజ్ని డిపెక్ట్ చేస్తారు. వాయిస్ ఆఫ్ పూర్, ఏమైంది, వాయిస్ ఎక్కడుంది, మాస్క్ వేసుకో అన్నాడు, నోరు కుట్టేశారు అన్నట్టు. అంటే ఈ ఫ్రీబీస్ ఆఫర్ చేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం ద పూర్ కాన్స్టిట్యూట్ ఏ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ ఓట్స్, నో పార్టీ విల్ లైక్ టు లూజ్ దేర్ ఓట్స్. సో ఏదో ఫ్రీబీస్ ఇచ్చి దాన్ని వదిలేస్తారు అన్నట్టుగా ఒక నెగిటివ్ స్టేట్మెంట్. దీన్ని మనం డిఫెండ్ చేస్తూ ఏం రాయాలి అంటే, ఇక్కడ ఆన్సర్ రాయడమే కాదు, కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకోవడం. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ని చూసినా హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ పావర్టీలోనే ఉన్నారు. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని, పావర్టీని డెమోక్రసీస్ బాగానే హ్యాండిల్ చేస్తున్నాయి అని చెప్పి. ఎందువల్ల? పొలిటికల్ ఈక్వాలిటీ ఉంది కాబట్టి వీ కెన్ రైజ్ అవర్ వాయిస్, వీ కెన్ డిమాండ్ ఫర్ అవర్ నీడ్స్ అండ్ నెసెసిటీస్. స్టిల్ ద గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పీపుల్ నీడ్స్. ఈ పిక్చర్ మీనింగ్ డిస్ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ వెల్త్ అండ్ ఇన్కమ్స్. అంతే కదా, వరల్డ్స్ వెల్త్ అండ్ ద హాఫ్ ఆఫ్ ద పాపులేషన్. డిస్ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, వరల్డ్ వైడ్ అనమాట ఇది. నెక్స్ట్ టాపిక్, అకామిడేషన్ ఆఫ్ సోషల్ డైవర్సిటీ. సో అకామిడేటింగ్ అంటే ఏంటి? ఒకరితో ఒకరు కలిసి ఉండడం. ఇది మనం ఆల్రెడీ బెల్జియం, శ్రీలంకలోనే నేర్చేసుకున్నాం. సో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద డెమోక్రసీ, అవుట్కమ్ ఆఫ్ డెమోక్రసీ, మోర్ అకామిడేషన్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో క్వశ్చన్ చూడండి, డూ డెమోక్రసీస్ లీడ్ టు పీస్ఫుల్ అండ్ హార్మోనియస్ లైఫ్ అమాంగ్ ద సిటిజన్స్? ఇలా అడిగినా. ఇంకొకటి, నాట్ సింప్లీ రూల్ బై మెజారిటీ ఒపీనియన్. సో డెమోక్రసీ అంటే మెజారిటీ రూలింగ్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, నో. డెమోక్రసీ ఇన్ ద సెన్స్ రూలింగ్ విత్ ద మెజారిటీ, ఈ సెన్స్. ఈ టూ వచ్చి క్వశ్చన్ ఫార్మ్స్ అనమాట. ఈ రెండిటికి ఒకటే ఆన్సర్. ఎలాగా? సో డెమోక్రసీ అంటేనే అకామిడేటింగ్ విత్ ద బెల్జియం. సో బెల్జియం ఎగ్జాంపుల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. బెల్జియం, శ్రీలంక ఎథ్నిసిటీస్ ఆల్రెడీ మీరు నేర్చుకునిందే, రైట్? సో బెల్జియం అయితే ఆ ఎథ్నిసిటీస్తో ఒకరితో ఒకరు అకామిడేట్ అయిపోయారు పీస్ఫుల్గా, హ్యాపీ. ఎట్లాగా? రెడ్యూసెస్ ద పాసిబిలిటీ ఆఫ్ దీస్ టెన్షన్స్ బికమింగ్ ఎక్స్ప్లోజివ్ ఆర్ వైలెంట్. సో లర్న్ టు రెస్పెక్ట్ ద డిఫరెన్సెస్ ఈజ్ ద మెయిన్ అవుట్కమ్ ఆఫ్ ద డెమోక్రసీ. We must respect everyone so that it can negotiate with the differences. Clear? అంతేకాదు, మెజారిటీ ఒపీనియన్ అన్నాం. ఇక్కడ మెజారిటీ అంటే ఏంటి? ఇట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ వన్ లింగ్విస్టిక్ గ్రూప్ ఆర్ మెజారిటీ కమ్యూనిటీ ఆర్ వన్ రిలీజియన్ ఆర్ వన్ క్యాస్ట్ ఆర్ రేస్ ఈజ్ రూలింగ్ ఎస్ కదా. దిస్ ఈజ్ లైక్ మెజారిటీ ఒపీనియన్, డెసిషన్, ఎవ్రీ ఓట్ ఈజ్ మ్యాటర్ కదా. ఈ పాయింట్ ఎంత బాగుంది చూడండి, నాకైతే భలే నచ్చిందబ్బా. డెమోక్రసీ రిమైన్స్ డెమోక్రసీ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఎ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ మెజారిటీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అది మెజారిటీ అంటే. శ్రీలంకలో లాగా మెజారిటేరియన్ డామినేషన్ అయితే కాదు. క్లియర్? సో ఈ ఇమేజ్ మనకు చాలాసార్లు బోర్డ్ ఎగ్జామ్స్లో అడిగిన ఇమేజ్. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇమేజ్ ఈజ్ సోషల్ డివిజన్స్. చెప్పాలంటే శ్రీలంక అన్నట్టు, సిన్హలీస్ తమిళియన్స్, సివిల్ వార్కి రీజన్ అయింది, రైట్? అదే బెల్జియం అకామిడేటింగ్, ఈ ఎథ్నిసిటీస్ ఒకరితో ఒకరు అడ్జస్ట్ అయినప్పుడు ప్రాస్పరిటీ అనేది ఏర్పడుతుంది, అంతే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పిక్చర్? సోషల్ అకామిడేషన్ అండ్ సోషల్ డివిజన్స్. ఈ సెన్స్ వచ్చే స్టేట్మెంట్స్ని క్వశ్చన్ని బట్టి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? సక్సెస్ఫుల్గా లాస్ట్ టాపిక్ వచ్చేసాం, డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ సిటిజన్స్. డెమోక్రసీ తర్వాతే ఈ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడంలో మాత్రం ద మచ్ సుపీరియర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ democracy is promoting dignity and freedom of the individual. Every individual wants to receive respect and from the fellow beings. Next, the passion for respect and freedom are the basis of democracy. Democracy ensures dignity of women. So ఇండిపెండెంట్ మూమెంట్ కావచ్చు, ప్రతి ఏ సొసైటీ, యూరోప్ కావచ్చు, ఏ సొసైటీలో అయినా సరే, long struggles done by women has created a sensitivity towards to their role
Equal treatment of women are necessary. That is the base for democratic society. Earlier societies had faced a lot difficulties. They suffered with the caste inequalities. But the modern democracies strengthened and eradicated all the disadvantages and discriminated unequal statuses and provided equal opportunities. So, democracy ensures democratic rights. ఇక్కడే మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఎలాగా? ద ఎగ్జామినేషన్ ఆఫ్ డెమోక్రసీ నెవర్ గెట్స్ ఓవర్, ఎక్స్ప్లెయిన్ అంటాడు. అంటే ఏంటి? ఇప్పటి వరకు చెప్పుకుందే. తో డెమోక్రసీ హ్యాస్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, బట్ స్టిల్ పీపుల్ ఆస్క్ ఫర్ మోర్ అండ్ వాంట్ టు మేక్ డెమోక్రసీ ఈవెన్ బెటర్. So, where people are complaining on democracy itself is a testimony to success of the democracy. అంటే ఏంటి అర్థం? పీపుల్ ఆర్ మోర్ క్రిటికల్, మన ఇంకా ఎక్కువగా డెమోక్రసీని అర్థం చేసుకుంటున్నాడు అని అర్థం. సో ఏ పబ్లిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ డెమోక్రసీ షోస్ ద మోర్ సక్సెస్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రాజెక్ట్. It transforms people from the status of subject into the citizens of that society. సో ఈమె స్టోరీ మీరు చిన్నప్పుడే చదివారు కదా, రోజా పార్క్స్. ఎక్కడైతే ఆమె డిగ్నిటీ దెబ్బతిన్నదో అక్కడ హ్యూమన్ రైట్స్ కోసం ఫైట్ చేసింది. సో దిస్ పిక్చర్ స్టాండ్స్ ఫర్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ద సిటిజన్స్. క్లియర్? ఇంతే, చాలా ఈజీ ఈ టాపిక్. అంటే లెందీగా ఉంటుంది కానీ ఆ స్టేట్మెంట్ని అర్థం చేసుకొని దాన్ని ప్రజెంట్ చేయాలి. ఒకవేళ నెగటివ్ స్టేట్మెంట్ అడిగినా స్టేట్మెంట్ని అర్థం చేసుకొని డెమోక్రసీకి సపోర్ట్గా ఆన్సర్ రాయాలి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. వీడియో మీకు నచ్చితే ఇలాగే ఎగ్జామ్ ముందు అవసరం ఉండే పిల్లలకి షేర్ చేయండి, నాకు హెల్ప్ చేయండి, మీరు బాగా నేర్చుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.